గుడ్ మార్నింగ్ నరేష్. హ్యాపీ సండే. టైం 5:30 అవుతుంది. నేను ఈరోజు త్వరగా నిద్ర లేచాను. మా డాడీ సమాధి దగ్గరికి పోయి సాతింపులు చేసుకుందామని చెప్పి దానికి కావాల్సిన అగరబత్తి, అత్తరు బాటలు, పూలు తీసుకొని రెడీ అయ్యేసి సమాధి దగ్గర పోయి సదింపులకి వెళ్తున్నాను. ఇప్పుడే బండి తీశాను చూడు, అపార్ట్మెంట్లో నుంచి బయటికి బండి తీశాను. ఇక్కడ చలి మాత్రం సంపుతా ఉంది. అందుకోసమే నేను కాటన్ తీసుకొని చెవులలో పెట్టుకున్నాను. నమాజ్కి బయలుదేరాను. ఇక్కడ వజూ చేసుకోవాలా, లోపల పోవడానికి ముందు వజూ చేయాలి. వజూ చేసి లోపల మస్జిద్ లోపలికి వెళ్ళి నమాజ్ చేసుకున్నాను. ఉర్దూలో కబ్రస్థాన్ అంటారు, దీన్నే మన తెలుగులో అయితే శ్మశానం అంటారు. ఇప్పుడే కబ్రస్థాన్కి వెళ్తున్నాను. మా డాడీ సమాధి దగ్గరికి వెళ్ళి దానికోసం కావాల్సిన నీళ్ళు తీసుకొని లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి అక్కడ పోయేసి ఫాతిహా ఇచ్చి మా డాడీకి దువా చేసి వస్తాను. ఫాతిహా అయిపోయిన తర్వాత నేరుగా ఇక్కడ టిఫిన్ సెంటర్కి వచ్చాను. మా డాడీకి ఇడ్లీ, వడ, సాంబార్ అంటే చాలా ఇష్టము. కడపలో ఏ హోటల్లో అయినా ఆయన తినని హోటల్ లేదు, టేస్ట్ చేయని ఫుడ్ లేదు. అందుకోసం ఆయనకి ఇష్టమని చెప్పి ఆయన పేరు మీద ఒక 10 మందికి నేను ఇడ్లీ, వడ, సాంబార్, వాటర్ బాటిల్ పంచుతున్నాను. ఆయన పేరు మీద ఈరోజు పంచుతున్నాను. ఈ పుణ్య కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాను. ఇది చాలా సంతోషంగా ఉంది నాకు. దీని తర్వాత కడపలో పెద్ద దర్గాకి వెళ్ళాను దర్శనానికి. ఈ కడపలో ఈ దర్గా చాలా ఫేమస్. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ దాని పక్కనే బిస్మిల్లా హోటల్ అనే ఒకటి ఉంది, అక్కడికి వచ్చాను. ఇక్కడ చాలా మటన్ బిర్యానీ చాలా ఫేమస్. సండే మరియు ఫ్రైడే మాత్రమే దొరుకుతుంది. ఇది చాలామంది చెప్తా ఉంటే విన్నాను. ఈరోజు దానికి టేస్ట్ చేద్దామని పొద్దున్నే వచ్చి ఒక సింగిల్ మటన్ బిర్యానీ 300 రూపీస్ తీసుకొని ఒక మటన్ బిర్యానీ టేస్ట్ చూశాను. చాలా బాగా ఉంది. కానీ దాల్చా ఇవ్వడం మర్చిపోయాడు. దాల్చా ఉంటే సూపర్. అదేవిధంగా ఒకటి తెలిసిన వాళ్ళకు ఎవరికన్నా ఇద్దాము అని చెప్పేసి ఒక ప్లేట్ పార్సల్ తీసుకున్నాను. ఒక ప్లేట్ పార్సల్ తీసుకొని బయటికి వస్తున్నాను. బయటికి వచ్చిన తర్వాత ఈ పార్సల్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అని నా మనసులో ఉంది. నాకు ఈ కడపలో అందరూ నా వాళ్ళే, కానీ నేను మాత్రం ఎవరి వాడిని కాదు. అందుకోసము అందరికీ తీసుకోకుండా ఎవరైనా ఒక్కరికి ప్రత్యేకంగా ఇద్దాము అని తీసుకున్నాను. ఇక్కడ నుంచి బయలుదేరి నేరుగా ఇక్కడ ఒక దర్గాకు వచ్చాను. ఈ దర్గాలో ఇది బౌరింగ్ చూసి చాలా సంతోషపడినాను. చిన్నప్పుడు మా అబ్బా వాళ్ళ ఊరు పొద్దుటూరులో ఇలా బౌరింగ్ కొట్టేవాడిని. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ దర్గాలో దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత టీ తాగుదామని ఇక్కడ అయాన్ టీ స్టాల్ సాయిబాబా హోటల్ దగ్గరికి వచ్చాను. చాలా బాగా చేస్తాడు, చాలా అభిమానిస్తాడు. ఇతని పేరు అక్రమ్. టీ తాగండి, చాలా బాగుంటుంది. ఆకు టీ. ప్రశాంతంగా టీ తాగి ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇక్కడ సమస్య ఒకటి, ఈ బిర్యానీ ఎవరికి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. నా మనసులో ఒక పేరు తట్టింది. వాళ్ళకు చెప్తే ఆ పేరు చెప్తే బాగుండదు, మిగతా వాళ్ళు కొట్లాడతారు. అందుకోసం ప్రశాంతంగా ఎవరికి తెలియకుండా ఈ బిర్యానీ వాళ్ళకు పంపిస్తున్నాను. వాళ్ళు పోయి చేర్చే లోపల నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చినందుకు టైము 8:30 అయింది నరేష్. ఇది నా ప్రోగ్రాం జరిగింది.